ఒక గ్రామములో రంగయ్య, కమలమ్మ అనే దంపతులు నివసించేవారు. అతని భార్య కమలమ్మ అత్యాశపరురాలు. రంగయ్య ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊళ్ళో అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్తాడు. అడవిలో ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకుని కనిపించింది. రంగయ్య జాలిపడి ఆ జింకను వలలోంచి విడిపించాడు. తన ప్రాణాలు రక్షించినందుకు జింక రంగయ్యతో ఇలా అంటుంది: "నువ్వు నా ప్రాణాలు రక్షించావు. నువ్వు ఏది కోరితే అది వరముగా ఇస్తాను. నీకు కావలసింది కోరుకో" అని అంటుంది జింక. జింక మాటలకు రంగయ్య ఎంతో సంతోషంతో ఇలా అంటాడు: "నాకు కొంత సమయం ఇస్తే నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను" అని చెప్పి ఇంటికి వెళ్ళి జరిగినదంతా భార్యతో చెబుతాడు. రంగయ్య మాటలు విన్న అతని భార్య కమలమ్మ రంగయ్యతో ఇలా అంటుంది: "మీరు వెంటనే వెళ్ళి మనకు మంచి ఇల్లు కావాలని కోరుకోండి" అని చెబుతుంది. రంగయ్య జింక వద్దకు వెళ్ళి భార్య కోరుకున్నట్టుగా మంచి ఇల్లు కావాలని జింకను కోరుకుంటాడు. జింక రంగయ్య కోరుకున్న విధముగా ఒక ఇల్లును వరముగా ఇస్తుంది. కొంతకాలం గడిచిన తరువాత కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలుగుతుంది. భర్తను బంగారు జింక వద్దకు వెళ్ళి జింకను మేడను వరముగా ఇవ్వమని అడగండి అని చెబుతుంది. రంగయ్య జింక వద్దకు వెళ్ళి మేడను వరముగా అడుగుతాడు. జింక మేడను కూడా వరముగా ఇస్తుంది. మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలుగుతుంది. ఆ కోరికను రంగయ్యకు చెప్పగానే రంగయ్య ఏమీ ఆలోచించకుండానే పరిగెత్తుకుంటూ వెళ్ళి జింకను ఇలా అడుగుతాడు: "నా భార్య సూర్యచంద్రులు మా ఇంటి పెరట్లో ఉండాలనుకుంటుంది" అని అడుగుతాడు. ఆ కోరిక వినగానే ఎంతో కోపంతో ఇలా అనుకుంటుంది: సూర్యచంద్రులు తమ ఇంటి పెరట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అని అనుకుంటుంది. "నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి" అని బంగారు జింక తను ముందు ఇచ్చిన మొదటి వరం తప్ప మిగతా వాటన్నిటినీ వెనక్కి తీసేసుకుని మాయమైపోతుంది. రంగయ్య ఇంటికి వెళ్ళేసరికి ముందుగా వరమిచ్చిన ఇంట్లో కూర్చుని కలిగిన సౌభాగ్యాలన్నీ తన అత్యాశతో పోగొట్టుకుని ఏడుస్తూ కనిపిస్తుంది కమలమ్మ. ఆ సంఘటనతో ఉన్నదానిలో సంతృప్తి చెందాలని తెలుసుకుంటుంది.